బెంగళూరు డ్రగ్స్ పార్టీతో తనకు సంబంధం లేదని టాలీవుడ్ హీరో శ్రీకాంత్ స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈ వ్యవహారంలోకి తనను లాగడానికి ప్రయత్నించిన వారికి నోటీసులు ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. తన పేరు బెంగళూరు పోలీసులు చెబితే వాళ్లకు కూడా నోటీసులు పంపిస్తానని అన్నారు. తాను నిజంగానే నేను డ్రగ్స్ పార్టీలో ఉంటే యాక్షన్ తీసుకోవచ్చని శ్రీకాంత్ స్పష్టం చేశారు. నిజంగా డ్రగ్స్ పార్టీలో ఎవరున్నారో తెలుసుకుని వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించిన శ్రీకాంత్తో మా రిపోర్టర్ హేమ ఫేస్ టు ఫేస్. మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ రీసెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్ పైన మీరు ఏం చెప్తారు? నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ అన్ని న్యూస్ ఛానల్స్ వచ్చినాయి కదా. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు మళ్ళీ మీ పేరు మేకా శ్రీకాంత్ అంటే వస్తుంది, కోర్టులో చూసుకుందాం. నేను నిన్న ఆల్రెడీ అన్ని పేపర్లో నా పేరు అనవసరంగా వచ్చిందని చెప్పి నేను ఆల్రెడీ ఇంటికాడ ఇచ్చేయడం జరిగింది. దయచేసి ఆ ఫేక్ న్యూస్లు రాయొద్దు అని చెప్తున్నాను. అంతకన్నా ఏం లేదు, తెలుసుకుని దాని గురించి పర్ఫెక్ట్ అయితే రాయండి. పర్ఫెక్ట్ లేనప్పుడు ఎందుకు రాస్తున్నారు? రేవుపాటి గురించి నిన్న వచ్చినాయి అన్ని పేపర్లో. కొన్ని నేను కూడా ఉన్నానని, నాలాగా ఉన్నాడని వచ్చింది కదా. నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, అన్ని పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది. ఎందుకంటే ఒక పబ్లిక్ అవేర్నెస్ గురించి, ఇప్పుడు సొసైటీ బాగోరు నుంచి మీరు ఇటువంటివన్నీ హైలైట్ చేస్తూ వస్తే ఇప్పుడున్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటే ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్లు మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే నిజం రాయండి, లేదంటే లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి. ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి, అది ఛాలెంజ్ కోర్టుకి కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం కానీ జరుగుతుంది. సార్, మీరు వీడియో రిలీజ్ చేశాక అందరం ఆపేసాము. కాకపోతే ఇప్పుడు మీ నేమ్ వచ్చింది, మీరు సిపి ఆఫీస్కి వెళ్ళారంటున్నారు, అది ఎంతవరకు నిజం? మళ్ళీ ఈ రోజు వచ్చింది మేకా శ్రీకాంత్ ఉన్నారు అని మీరు సిపి ఆఫీస్ కూడా వెళ్ళారు, మీకు నోటీసులు వచ్చాయంటున్నారు. ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెలుసుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఫైల్ నేను డైరెక్ట్గా చేసుకుంటాను. ఎందుకంటే ఐ హ్యావ్ మై కాన్ఫిడెన్స్. నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి నాకు తెలుసు. అవి నిజంగా వేస్తే కనుక అక్కడ పోలీసుల మీద కూడా కేసు వేస్తాను, ఒకవేళ వాళ్ళు చెప్తే. అంటే మీకు నోటీస్ వచ్చింది అన్నది ఎంతవరకు నిజం? అసలు నేను లేనంటే నాకు ఎందుకు నోటీస్ వస్తుందండి? కాదు, నేను లేనని తెలుసు, ఎందుకు నోటీస్ వస్తుంది నాకు? ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీసుల మీద కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ. సో ఇది శ్రీకాంత్ గారు చెప్తుంది. ముఖ్యంగా తనైతే ఈ కేసులో లేమని, ఇన్ కేస్ తన పైన పోలీసులు తన పేరు చెప్పినా, ఇన్ కేసు ఏదైనా ఛానల్స్ తన పైన చెప్పినా సరే వెంటనే వాళ్ళకి నోటీసులు ఇస్తామంటూ అయితే శ్రీకాంత్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.